2025 నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా కూడా ఒంగోలు నగరం కూడా మొత్తం కూడా యువత ముఖ్యంగా ఆ వేడుకల్లో పాల్గొనే దానికోసం సిద్ధమవుతున్న తరుణంలో ప్రకాశం పోలీసులు అయితే ప్రత్యేకమైన కొన్ని షరతులు అదేవిధంగా నిబంధనలు కూడా విధించడం జరిగింది. ముఖ్యంగా యువతకి మేలు చేసే విధంగా కూడా ఈ షరతులు అయితే ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, ఇప్పటికే కూడా దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు ఒంగోలు నగర డిఎస్పీ శ్రీనివాసరావు గారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, నూతన సంవత్సరం అనగానే ముఖ్యంగా యువత చాలా ఉత్సాహంగా ఉర్రూతులుగుతూ వాళ్ళు సంబరాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి సమయంలో ముఖ్యంగా ప్రకాశం జిల్లా పోలీసు నుంచి ఎటువంటి జాగ్రత్తలు వారికి సూచించబోతున్నారు? అందరికీ నమస్కారం. అంటే మీరే చెప్పారు, యూత్ అంతా కూడాను ఉర్రూతులుగుతూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి. సెలబ్రేట్ చేసుకోవటానికి ఎటువంటి అభ్యంతరాలు కండిషన్స్ కూడా ఏం లేవు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైం పోలీసు వాళ్ళు చెప్పేటటువంటి కొన్ని సూచనలు పాటించాలా, కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. వాటిల్లో ప్రధానంగా మనకు రేపు నూతన సంవత్సరం అనగా ఈరోజు రాత్రి సెలబ్రేట్ చేసుకునేటటువంటి యూత్ అందరికీ కూడాను ఒకటి, మన వలన ఇంకొకళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే ఒకవేళ మైక్ పెట్టుకున్నా, డీజే పెట్టుకున్నా, అది వాళ్ళ ఏరియా ఆ లిమిటెడ్ స్పేస్ వరకే దాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా దానివల్ల కనుక నియర్ బై నైబర్హుడ్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడాను డిస్టర్బెన్స్ కనుక ఉండేటట్లయితే వాటిని ఆపాల్సి అవసరం ఏర్పడుతుంది మాకు కూడాను. రెండోది వచ్చేసి యూత్ నైట్ టైము మీరు కూడా చాలాసార్లు గమనించి ఉంటారు, బైక్ రైడింగ్ మామూలుగా వెళ్తూ ఉంటే మామూలు స్పీడ్ తోటి వెళ్తూ ఉంటే పర్వాలేదు. వీళ్ళు స్నేక్ డ్రైవింగ్ అని, రేసింగ్ అని చెప్పేసి రకరకాల పేర్లతోటి ఇలాంటి విన్యాసాలు చేస్తే వాళ్ళకి ప్రమాదకరం, వాళ్ళ వలన అదర్ పర్సన్స్ కూడాను ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కనుక కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలంటే హ్యాపీగా ఉండాలి. దానివల్ల ఏదో ఒకటి ప్రమాదం మాత్రం కొని తెచ్చుకోవద్దు. అలాగనే వాళ్ళ వలన ఇంకొకళ్ళకి కూడాను అవతల వ్యక్తికి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి వ్యక్తుల మీద కనుక రేసింగు, తర్వాత ఈ స్నేక్ డ్రైవింగ్, వీళ్ళ మీద మాత్రం తప్పనిసరిగా మేము కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. మూడోది వచ్చేసి డ్రింకింగ్. వాళ్ళ ప్రైవేట్ ప్లేసెస్లో ఉండి డ్రింక్ చేసుకుంటే పర్వాలేదు, అట్లా కాకుండా ఓపెన్ డ్రింకింగు అలాంటిది మాత్రం ఎలవ్ చేయం. తర్వాత కొంతమంది ఈ రోజు వరకు, ఈ నైట్ వరకు కొంత పర్మిషన్స్ తీసుకొచ్చుకుంటున్నారని చెప్పి తెలిసింది. దట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఒకవేళ అలాంటి పర్మిషన్స్ కనుక తీసుకొచ్చినట్లయితే వాళ్ళు పర్మిషన్ ఏ ప్లేస్ వరకు అయితే ఇచ్చారో ఆ ప్లేస్కే కన్ఫైన్ అవ్వాలా. ఒక ప్లేస్లో ఇస్తే మళ్ళీ మిగతా ప్లేసెస్ అన్నిటికీ కూడాను ఎక్స్టెండ్ చేయటం అలాంటిది మాత్రం అలా కనుక జరిగినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది. అట్లాగనే ఏ కార్యక్రమం చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, పాట కచేరీలు ఇలాంటివి పెట్టుకోవచ్చు. కానీ ఏదైనప్పటికీ బియాండ్ 1 AM అంటే నైట్ 1 గంట తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇంకా ఎలో చేయము. అట్లాగనే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కూడాను అవతల వ్యక్తులకి నైబర్హుడ్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీస్ వైపు నుంచి హెచ్చరిస్తూనే పబ్లిక్ అందరికీ కూడాను అప్పీల్ చేస్తుంది. అయితే ముఖ్యంగా 31st నైట్ సెలబ్రేషన్స్ అంటే మందుబాబుల హడావుడి ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకించి ఈ టైంలో డ్రంక్ అండ్ డ్రైవ్, స్పెషల్ డ్రైవ్లు కానీ ఇలాంటివి నిర్వహిస్తున్నారా? ఏదైనా నగరంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కానీ పోలీస్ శాఖ చర్యలు తీసుకున్నారు? ఎస్, అన్ని చోట్ల కూడాను డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పనిసరిగా కండక్ట్ చేస్తాము. నైట్ 1 AM వరకు కూడాను ఈరోజు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడిసిన్ అనే లిక్కర్ షాప్స్కి పర్మిషన్ ఇచ్చారు. 1 AM వరకు ఇచ్చారు. కానీ అవి కన్జ్యూమ్ చేసి బైక్ నడపటం మాత్రం అది అఫెన్స్ అవుతుంది. కానీ అందువల్ల దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఎల్లో చేయం. తీవ్రంగా దాని మీద యాక్షన్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రతి ఒక్క సెంటర్లోనూ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈవినింగ్ నుంచే. ముఖ్యంగా 31st సెలబ్రేషన్స్ సందర్భంగా పోలీస్ శాఖ నుంచి తీసుకున్న చర్యలతో పాటు ముఖ్యంగా పబ్లిక్ నుంచి ఎటువంటి సహకారం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నారు యూత్ బైక్ రైడింగ్ విషయంలో, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ముఖ్యంగా పబ్లిక్కి మీరు నేరుగా మీరు ఇచ్చే సలహా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే సపోర్ట్ ఏమంటుందంటే? ఇప్పుడు పబ్లిక్ వైపు నుంచి ఎప్పుడూ కూడాను నాట్ ఓన్లీ టు పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు కూడాను పబ్లిక్ కోఆపరేషన్ ఉండాల్సిందే. పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా
ఏ అధికారి కానీ, ఏ డిపార్ట్మెంట్ కానీ, ఏ గవర్నమెంట్ కానీ సక్సెస్ఫుల్ కాదు. తప్పనిసరిగా ప్రతి ఒక్క విషయంలోనూ పబ్లిక్ కోఆపరేషన్ అవసరమే. అందరికీ ఈ విషయంలో మాకు పబ్లిక్ వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం తల్లిదండ్రులకు కూడా ఒక అపీల్ ఏంటంటే, మైనర్స్ కనుక అయినట్లయితే మీ పిల్లలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మోటార్ సైకిల్స్ ఇవ్వద్దు. ఒకవేళ మేజర్స్ అయినా కూడాను వాళ్ళకు గనక మందు తాగే అలవాటు ఉన్నట్లయితే మీరు అందరూ అది గమనించండి. ఎందుకనంటే ఆనందంగా గడుపుకోవాల్సినటువంటి కొత్త సంవత్సరాన్ని విషాదంలోకి నెట్టొద్దని చెప్పేసి అందరికీ కూడా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీను, ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడాను పోలీస్ శాఖ వైపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యంగా యువత చేసేటటువంటి విన్యాసాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తున్నాము. అదేవిధంగా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటు కూడా వాళ్ళకి షరతులు విధించడం జరిగింది. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మందు షాపులకి సుమారు రాత్రి 1 గంట వరకు సమయం ఉంది కాబట్టి దానికి ప్రత్యేకమైన ప్రణాళిక కూడా రచించడం కూడా జరిగిందని చెప్పేసి ఒంగోలు పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నారు. అదేవిధంగా నూతన సంవత్సర వేడుకలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందంగా గడిపేదానికోసం కృషి చేయాలి, కానీ ఇటువంటి ఇబ్బందులు కూడా తెచ్చుకునే దానికైతే కృషి చేయకూడదు. ప్రతి ఒక్కరు కూడా సహకరించి పోలీస్ శాఖ అయితే కూడా ఈ 2025 సంవత్సరంలో నూతన సంవత్సరం వేడుకలు అయితే ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా ఆశిస్తూ ఉన్నారు ప్రకాశం జిల్లా డిఎస్పీ ఒంగోలు డిఎస్పీ గారు శ్రీనివాసరావు గారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.